జ్ఞానదంతం తీస్తే నిజంగానే జ్ఞానం పోతుందా? తీస్తే నరాల మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా మిస్ చేయకుండా చూడండి. సేవ్ చేసుకొని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. వ్యూవర్స్, అండ్ డాక్టర్ వివేక్ కందనూరు ఎండిఎస్, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ అండ్ డెంటల్ ఇంప్లాంటాలజిస్ట్. జ్ఞానదంతం తీస్తే అసలు ఆ రిలీఫ్ వేరే లెవెల్ అండి. ముఖ్యంగా పై దవడ జ్ఞానదంతం తీయించుకోవటం వల్ల నరాలకు కానీ మెదడుకు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కింద దవడ జ్ఞానదంతం తీయించుకున్నప్పుడు దాని కింద ఉండేటువంటి నరం అంటే మ్యాండిబులర్ నర్వ్ అనేది ఒక్కొక్కసారి నలగటం వల్ల పారస్థీసియా అనే కండిషన్ ఏర్పడుతుంది. ఈ పారస్థీసియా అనే కండిషన్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, దవడలో కొంచెం చీమలు పారుతున్నట్టున్నాయి అని అంటారు కొంతమంది. స్పర్శ కొద్దిగా తగ్గినట్టుంది అని అంటారు కొంతమంది. కదలికలు కొద్దిగా తగ్గినట్టున్నాయి అంటారు కొంతమంది. కానీ ఈ పారస్థీసియా అనే కండిషన్ కంప్లీట్లీ రివర్సిబుల్ కండిషన్. మెడిసిన్స్తో కూడా దీన్ని క్యూర్ చేయొచ్చు. 2 days నుంచి 2 weeks మధ్యలో ఈ పారస్థీసియా అనే కండిషన్ మనకు తగ్గిపోతుంది. తీయించుతే కానీ జ్ఞానదంతం తీసేయడం వల్ల జ్ఞానం ఏం పోదండి. అసలు ఈ జ్ఞానదంతాన్ని ఉంచుకోవాలా తీసేయాలా అనేటువంటి సందేహం మీకు కూడా ఉందా? అయితే కామెంట్ సెక్షన్లో విజ్డమ్ టూత్ అని టైప్ చేయండి. నేను మీకు ఎలాంటి కండిషన్స్లో జ్ఞానదంతం ఉంచుకోవాలి, ఎలాంటి కండిషన్స్లో జ్ఞానదంతం తీయించేసుకుంటే మంచిది అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ వివేక్ కందనూరు. థ్యాంక్ యూ. అసలు ఈ